దేవునికి స్తోత్రం. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది, మీ హృదయాలను తెప్పరిల్లింపచేసి నిత్యము బ్రతికించేదను బ్రతుకుదు అని ఇక్కడ రాయబడింది. హృదయాలు అనేది తెప్పరిల్లాలని వాక్యం తెలియజేస్తుంది. హృదయంలో ఏదో ఒక వేదన, ఏదో ఒక శోధన, కలవరాల మధ్య, కన్నీళ్ల మధ్య, ఇబ్బందుల మధ్యలో నడుస్తున్న మన జీవితాల్లో మన హృదయాలకి ఆయన తెప్పరిల్లింపజేసి మనకి ఆయన నిత్యము బ్రతుకులాగున సహాయం చేస్తారట. మనకి ఎప్పుడు వేదన, శోధన అలాగా మన జీవితాల్లో ఉండటానికి అవకాశం ఉండదు. మన జీవితాన్ని మార్చడానికి, మన హృదయాన్ని తెప్పరిల్లి చేయటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు మన మధ్యలో ఉన్నాడు. ఆయన మనకి ఎప్పుడైనా మన హృదయాలకి ఆయన నెమ్మదిని కలగచేయాలని. అందుకని బైబిల్లో ఒక వాక్యం ఉంది, గుండె చెదిరిన వారిని నేను బాగు చేస్తాను. నీ హృదయం ఏ స్థితిలో ఉన్నా ప్రభువు దానిని తెప్పరిల్లింపచేస్తాడు. నీకు సమాధానాన్ని ఇస్తాడు. ఎప్పుడంటే నువ్వు నిబ్బరమైన ధైర్యం కలిగి ఉండినప్పుడు నిత్యము నిన్ను బ్రతికిస్తాడట. ఎప్పుడు నువ్వు చనిపోయే స్థితిలోనైనా బ్రతికిస్తాడు. ఏ అనారోగ్యమైన స్థితిలో ఉన్నా నేను బ్రతికిస్తాడు. నీ కుటుంబంలో భయంకరమైన శోధన మధ్యలో నేను బ్రతికిస్తాను. ఆయన జీవాన్ని ప్రసాదించే దేవుడు, ఆయన ఆరోగ్యాన్ని ప్రసాదించే దేవుడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో హిజ్కియా అనే ప్రవక్త ఉన్నాడు. ఆయన చనిపోతారని ప్రవక్త ద్వారా తెలియజేసినప్పటికీ ప్రభువు మళ్ళీ అతనితో మాట్లాడి అతనికి ఆయుష్ని పెంచాడు. ఇంకా 15 సంవత్సరాలు బ్రతుకు అని అవకాశం ఇచ్చాడు. నేను ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు మనల్ని బ్రతికిస్తాడు. మంచంలో ఉన్నావా, హాస్పిటల్ బెడ్ మీద ఉన్నావా, చౌబతుకు స్థితిలో ఉన్నావా, ప్రభు నిన్ను బ్రతికిస్తాడు. విశ్వాసను కర్తవ్యం దాన్ని కొనసాగించి యేసయ్య వైపు నువ్వు చూడు. ఆయన మనుషుల్ని చంపేవాడు కాదు, ఆయన మనుషులని బ్రతికించేవాడు, మనుషులకి నెమ్మదిని కలగజేసేవాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. నీ కుటుంబ పరిస్థితి అయినా, నీ వ్యక్తిగతమైన జీవితమైనా, నీ ఆర్థికమైన స్థితి అయినా ప్రభు మారుస్తాడు. నీ బ్రతుకులో గొప్ప కార్యం చేస్తాడు. ఏ విషయం అలజడి, కలవరి, భయపడుతున్నావో ఆ భయాన్ని, ఆ కలవరాన్ని దేవుడు తీసివేసి నీకు శాంతి, సమాధానాలు ఇవ్వబోతున్నాడు. నీకు ఆనందమును, ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు. నీ కుటుంబానికి కావలసిన ప్రతి ఒక్క దీవెన, ఆశీర్వాదాన్ని ఆయన అనుగ్రహించబోతున్నాడు. పరిశుద్ధులు ఎంతంటే నీ బిడ్డలు నా వాక్యాన్ని హృదయంలో